10-15 రోజుల నుంచి అయితే ఒకటే పని జరిగిరు. ఫ్రీడమ్ ఫైటర్ కోసం పొద్దున్న లేస్తే పొద్దుగుకిందాక సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన మెయిన్ టీవీలో కానీ పేపర్లో కానీ ఇక ఆ పోతుమోగని ముచ్చట చెప్పి 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 జనాల చెవులైతే రక్తాలు కాలం వచ్చింది. అల్లు అర్జున్ ముచ్చట ఇక వరుసకుండా వచ్చిన ఆయన ముచ్చట పాడైపోను. అబ్బా 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 ఇంత పెద్ద సినిమాగాడు ఇంత పెద్ద పూడుగాని సినిమా పోస దొరకదు అన్నట్టు ఎన్ని రోజులు అంటే జనాలు అయితే ఊర్లలో తూ తూ అనే కాలం వచ్చింది పాడైపోను. ఈ లీడర్లు లేపుతురా లేకపోతే అభిమానులు లేపుతురా లేకపోతే ఈ పత్రికలు లేపుతురా లేకపోతే ఈ సోషల్ మీడియాలో లేపుతురా అర్థమైతే వస్తలేదు. కానీ ఇక ఈ రాష్ట్రంలో ఇంకో ముచ్చట లేకుండా వచ్చిన ఇప్పుడు ఆమె గాసారం బాగాలేదు, చనిపోయినాక న్యాయం చేయాలని చాలా మంది కొట్లాడారు, అదొక భాగం. సరే ఇక ఆయనకి ఏమో మానవత్వం లేనట్టుంది పాడైపోను. అన్ని పేగులు ఉన్నాయి కానీ శరం పేగు లేనట్టుంది. ఇప్పటిదాకా మాత్రం ఏమంటారు మనస్ఫూర్తిగా నేను ఫలాన్ని చేస్తానైతే అంటలేడు. ఇక రాంగ లీడర్లన్నా ఇక చూడలేక ఎట్లా చేసి ఆ బుడ్డపిల్ల కానీ పానమన్న కాపాడడానికి లీడర్లు ముందుకు వచ్చే కాలం ఉంది కానీ ఈ యాక్టర్లు అయితే ముందుకు పోయే కాలం లేదు. ఈ యాక్టర్లు ఏమైనా ఇక ఏంది సినిమా టాకీస్లలో థియేటర్లో చూసి మనం మురసవలసిందే, టీవీలో చూసి మురసవలసిందే. కానీ బయట ఈ పీకుడు మంత్రులు కాదు, ఇలా బియ్యం రేటు లేదు, పులట పీసు లేదు, ఆసుపత్రి లేదు. ఇక ఈ బంద్ చేయరు మమ్మగాని ఎట్లా చేసి ఊర్లలో జనాలు అనుకుంటారు ఇక ఈ ముచ్చట ఇక ఈ వరుసనట్టు ఉంది అనుకుంటారు. కానీ జర మమ్మగాని ఇక ఈ లీడర్లు ఇక రాష్ట్రంలో ముచ్చట సమస్యలు పాడైనాయి, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ముందు ఎలక్షన్ జరిగే టైం వచ్చింది. ఆ ఎలక్షన్ల గురించో లేకపోతే ఆ పథకాలు అన్నారు ఆ పథకాల గురించో లేకపోతే ఓ స్కీమ్ లాంటి స్కీమ్ల గురించో ఇంకేదన్నా ఏది ఆ నేరస్తులు పట్టుకుంటాం వాళ్ళని పట్టుకుంటాం వీళ్ళ పట్టుకుంటాం గీల మీద దృష్టి పెట్టి ఉపాయం చేయరు. కానీ ఇక పనికిరాని ఏది మన ఏషగాని గురించి పెట్టేదానికంటే ఇంకేదైనా పని మీద పడితే జనాలకు ఉపయోగకరమైన ముచ్చట చెప్తే జనాలు సరి అయిన కాలం వచ్చింది. లేకపోతే ఇక పొద్దున్న లేస్తే పొద్దుకు దాకా ఈల పంచడే ఈల ముచ్చట ఈయన తూ తూ అంటారు పాడే ఊర్లలో జనాలు. అబ్బా 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 ఆడి సినిమా తీసి అదేదో 200-300 కోట్ల రూపాయలు సంపాదించినట్టు కానీ జరనన్నా మనశ్శాంతి లేనట్టు పాడైపోను. అంతగానో క్లియర్గా చెప్పారు మా అమ్మగారు ఆయన మనిషి చచ్చిపోయింది ఇళ్ళకెళ్ళి వెళ్ళమంటే ఆయన పోతుమోగానే ఈ యొక్క ఫైటింగ్ అయినాక వెళ్తా ఈ యొక్క పాట అయినాక వెళ్తా ఈ పాట అయిపోయినాక వెళ్ళకుంటే ఈ ఫైటింగ్ అయిపోయినాక వెళ్ళకుంటే మద్రకెళ్ళి వెళ్తే నా సినిమా బాగలేదు అంటారేమో జనాలు. నా నోటి నుంచి కాలం ఉంది జర 4 రోజులు ఆగురి జెర్సేపు ఆగురి అని ఆగి ఆమె పానం పోయినాకనే మళ్ళీ ఇట్ట అనుకుంటే బయటకు వెళ్ళిపోయిండు. ఆడ ఉన్న పోలీస్ ఆఫీసర్ చెప్పిండట బయట తొక్కేసలాడలా మా అమ్మగాని ఒక ఆడమని చచ్చిపోయింది సార్ మీరు వెళ్ళిపోరు వీడికి వెళ్ళి అంటే జరా ఆయమన్న ఫైటింగ్ వద్దని చెప్పినట. ఆడికి ఆ సార్ అది చెప్పినట నువ్వు చదువుకున్నవా లేకపోతే అసలు నీకేమైనా దిమాగ్ పని చేద్దాని అడిగినట. ఇక దిమాగ్ పని చేయగానే చదువుకున్నాడు కాబట్టి గట్ట చేసిండు అయింది పోయింది. ఇక రాష్ట్రం కాదు 10 రాష్ట్రాలకు తెచ్చిపోయింది ముచ్చట. ఇక ఏమైనా కానీ దయచేసి ఇక అల్లు అర్జున్ అనేటువంటి ముచ్చట పక్కకు పెట్టి ఇంకేమైనా పని చేసుకుంటే బాగుంటుందని ఊర్లలో జనాలు అనుకుంటారు. ఇక ఉంటాం మరి ఇక